మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. మా పేరెంట్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. వస్తూ ఆదిత్యకి చూడండి ఇన్ని ట్రక్కులు, అసలు ఎన్ని రకాలు ఉంటాయి. వాడు యాక్చువల్ వీడియోస్లో వాటిలో చూస్తాడు కదా, అవన్నీ ఎన్ని ఉన్నాయి. మా నాన్న వెతికి ఆటో కూడా, బుజ్జి ఆటో. మా అమ్మ ఇప్పటికీ 3-4 ఆటోలు కొంది. వాడు ఒక 2-3 months ఆడేసి ఏదో ఒక చిన్న పార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా, సో మళ్ళీ కొనడం ఇదే అనమాట జరుగుతుంది. సో వాళ్ళు వచ్చారు, మొత్తం అన్ప్యాక్ చేసుకొని నాకు కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చారు. అక్కడ స్టిచ్ చేయించి అన్నీ ట్రై చేశాక నేను ఒక డీమార్ట్కి వచ్చాం. యాక్చువల్లీ మాది మధ్యాహ్నం లంచ్ అవ్వగానే వెళ్ళాలి అనే ప్లాన్ అనమాట. కాకపోతే అలా అనుకోకుండా లేట్ అయిపోయింది. మా పేరెంట్స్ అలాగో మా తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి 4 అలా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు. సో అందుకని ఇంత లేట్ అయిపోయింది, వాళ్ళ కోసం వెయిట్ చేసాము. అండ్ ఇక్కడ ట్యాక్స్ వేశారు. ఆ రెండో ట్యాక్స్ వేసిన పద్ధతి చూడండి నీకు ఎందుకు వేసింది. అండ్ నేను అక్క ఇక్కడ ఎంత కామెడీ అంటే, డీమార్ట్కి వెళ్ళంగానే మాకు లెక్కలు ఎన్ని గుర్తొచ్చేస్తాయో, అక్కడ ఏ బ్రాండ్ మీద ఎంత ఆఫ్ ఉందని ఇద్దరం లెక్కెట్టుకుంటున్నాము. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఒక చీజ్ స్లైస్ ఎంత పడింది, ఇదేమో అని 30 pieces అయితే ఎంత, ఇంకొక బ్రాండ్లో మీద 40 pieces ఉన్నాయి. సో ఏది ఎక్కువ అంటే ఒకటి 8 రూపాయలు పడింది, ఇంకోటి 11 రూపాయలు పడింది. చచ్చిపోయాం అనమాట నవ్వుకోలేక. నిజంగా మాకు ఎవరు ఎంటర్టైన్ చేయక్కర్లే, మమ్మల్ని మేమే సో చెప్పుకుని ఎంటర్టైన్ చేసుకుంటాము. అస్సలు ఇంతకీ వచ్చింది ఎందుకంటే ఈ గ్లాస్ జార్స్ కోసము. ఇక్కడ ఒక మినీ స్టోర్ ఉంటుంది, అంటే డెలివరీ స్టోర్ ఉంటుంది కదా, అక్కడ ఈ గ్లాస్ జార్స్ ఒకసారి తీసుకున్నాను. నచ్చి బాగున్నాయి, బడ్జెట్లో కూడా వస్తున్నాయి కాబట్టి. మీరు నా వీడియోస్లో చూస్తారు ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం వాటిని నేను గాజువే వాడతాను. సో టాల్ కూడా కొంచెం 1 లీటర్ కూడా కావాలని తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే గ్లాస్ వేర్ చాలా బాగున్నాయి, మంచి మోడల్స్ వచ్చాయి. ఈ కప్స్ అయితే మా ఇద్దరికి ఎంత నచ్చాయో. కాకపోతే అప్పటికో 4,000 బిల్ చేసేసాం తెలియకుండా. ఇంకా చాలు కంట్రోల్ అనుకొని మళ్ళీ కావాలంటే వద్దామని వచ్చేసాం అనమాట. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వీళ్ళు డాడీ ఆదిత్య కూడా వచ్చారు. అక్కని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి వెనక్కి వస్తున్నాము. నా పాత సామెత ఉంటుంది కదండి, పొరిగింటి పుల్లకూర రుచి అని. ఈ పిల్లలకి పక్కింటి వాళ్ళ పార్క్ ఎంత రుచి అనమాట. సేమ్ అవే ఉన్నా సరే, అదే ఇసుక, అదే రంగుల రత్నం అన్నీ ఉన్నా సరే, ఎక్కడికైనా వెళ్తే పార్క్ అని అంత ఎగ్జైట్ అయిపోతాడు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళ కమ్యూనిటీ కొత్తది కాబట్టి అన్నీ చాలా బాగున్నాయి. మా దానికన్నా 200 times బెటర్ అనమాట. మాది చాలా చండాలంగా ఉంటుంది. అండ్ అక్క అయితే ఇక్కడ వీడికి ఒకటి కొంది, వెజిటబుల్స్ చాప్ చేసేది. అర్జున్ కూడా అక్కే కొందనమాట వాడు 2 years ఉన్నప్పుడు. అండ్ మళ్ళీ నేనే కొంటా అని చెప్పి తీసుకునింది. చాలా ఎంజాయ్ చేశాడు ఆదిత్య. మన రాజమండ్రిలో అర్జున్ పాత టాయ్స్ సేమ్ ఇవే ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో అది చూడంగానే మా డాడీకి ఇచ్చి లెట్స్ గో హోమ్, లెట్స్ కట్ అంటున్నాడు. సో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశారనమాట ఆడుకోవడం. సో ఇంకా వాళ్ళు డ్రాప్ చేసేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేట్ అయిపోయింది, డిన్నర్ టైం అని చెప్పి ఇంటికి వచ్చేసాం. సో మొత్తం హౌస్ అంతా షట్ డౌన్ అయిపోయింది. నేను ఇక్కడ ఒకటి సోక్ చేస్తున్నాను. ఇది పటికి బెల్లంలో ఉంటుంది పట్టుకోవడానికి. నానబెడితే పొద్దునకి ఫ్లఫీగా దూదిలా అయిపోతుంది అనమాట. సో ఇదేంటంటే గోండ్ కటోరా ప్రొనౌన్సియేషన్ ఏంటో కరెక్ట్గా తెలీదు. సో ఈ విధంగా మనం పటికి బెల్లంలో ఉన్న వాటిని నానబెడితే పొద్దునకి ఫ్లఫీగా అవుతాయండి. చాలా చలవ చేస్తుందంట. అండ్ ఇంకా ఎన్నో బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం కోకోనట్ వాటర్లో ఆర్ ఏదైనా మీ ఫ్రూట్ జ్యూస్లో వాటిలో కూడా డ్రై ఫ్రూట్ జ్యూస్లో వేసుకోవచ్చు. ఈ అపేరీ హనీ అని చెప్పి తులసి హనీ నేను ఎక్కువ వాడతా పిల్లలకి కఫ్ కోల్డ్ రాకుండా ఉండాలి. వాళ్ళ దగ్గర ఇంకా ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారనమాట రీసెంట్గా. సో ఆ అబ్బాయి చెప్పాడు బాగుంటుంది అక్క, ట్రై చేయండి, చాలా చలవ చేస్తుంది పిల్లలకని. ఈ ఆమ్లా పౌడర్, హనీ కూడా కలిపి పిల్లలకి పెట్టినా సరే కఫ్ కోల్డ్ రాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ మామిడి తాండ్ర సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు మామిడి తాండ్ర కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుందంటే వన్స్ వీళ్ళ దగ్గర తిన్నాక బయట అక్కడ మనం తినం, అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత ఆర్గానిక్గా తయారు చేశారని. సో ట్రై చేయండి. అపైరీ హనీ అని మీరు ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇఫ్ యూ నీడ్ కామెంట్ చేస్తే నేను వాళ్ళ కాంటాక్ట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను. సో మ్యాంగో సీజన్ అయిపోయింది అని బాధ లేకుండా ఇలా మామిడి తాండ్ర సీజన్ స్టార్ట్ అవుతుంది. సో మనకైతే మన చిన్నప్పుడు మెమరీస్, ఇప్పుడు పిల్లలందరికీ అన్ని ప్యాక్డ్ ఫుడ్సే కదా, ఇలాగ మన ఊర్లో అలా తండ్రిగా తయారు చేసిన ఎక్కువ తెలియవు. మేము ఈ సీజన్లో తప్పకుండా 2-3 times ఆర్డర్ చేసుకుంటాము. ఇలాగ మంచిగా క్యూబ్స్లో కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం అనమాట ఫ్రిడ్జ్లో. సో వాళ్ళకి హనీకి వేరే పేజ్ ఉంది, అపైరీ హనీ అని. ఇది గ్లోవై న్యాచురల్స్ అని తాండ్ర కానీ ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్, పౌడర్స్, అవన్నీ నట్ పౌడర్ కూడా ఉంది. చాలా బాగా తయారు చేస్తారు, క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఇదేనా కొలాబరేషన్, పెయిడ్ ప్రమోషన్ కాదండి, వాళ్ళు చాలా స్మాల్ బిజినెస్ అనమాట. ఆ అబ్బాయి నాకు గత 4-5 నెలలుగా తెలుసు ఎంత కష్టపడి బిజినెస్ అలా స్టేబుల్గా రన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని. దానికి సపోర్ట్ చేయడానికి నేను డీటెయిల్డ్గా మీకు చెప్తున్నాను. ఇట్లా చూసారు కదా, ఆదిత్య ఫస్ట్ టైం లైబ్రరీకి వెళ్ళబోతున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. అండ్ నైట్ సోక్ చేశాను, ఇందాక చూపించాను కదా. సో అవేమీ ఇలా అయ్యాయి అనమాట, ఇంత ఫ్లఫీగా అవుతాయి. దీన్ని మన కోకోనట్ వాటర్లో, జ్యూసెస్లో, ఎల్లోనే కలిపేసుకోవచ్చు. అసలు
అసలు ఏం తెలీదు, టేస్ట్ ఉండదు దానికి. సో అపైరీ హనీ వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే అన్నీ కొంచెం ఆర్గానిక్గా దొరుకుతాయి. మనకి ఏంటంటే గ్రేడింగ్ చేసేసినవి ఏం కాదు, మంచి క్వాలిటీ దొరుకుతాయి. నాన్న వెల్కమ్ లేటర్, బాయ్ చెప్పు. ఆదిత్య అమ్మాయి ఆదిత్య అటు డౌన్. ఈ లైబ్రరీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉందన్నమాట. మాకు అటు ఇటుగా 20 minutes పడుతుంది అంతే. ఆదిత్యకి ఆటో చాలా చాలా ఇష్టం. అండ్ అర్జున్ ఎందుకు రావట్లేదంటే బై ద వే వాడికి ఇవాళ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. సో ఫస్ట్ ఇయర్లో స్టార్టింగ్ ఇంతే కదా, పెద్ద మాట్లాడడానికి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. అందుకనే మా ఆయన ఒక్కళ్ళు వెళ్తే చాలా, ఇద్దరం అవసరం లేదని చెప్పి తనని అర్జున్ని స్కూల్కి వెళ్ళమని నేను ఆదిత్య ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాము. అండ్ ఇదే టైం స్పెసిఫిక్గా ఎందుకు వెళ్తున్నాము అంటే ఇవాళ స్టోరీ టెల్లింగ్ సెషన్ ఉంది. అది రిజిస్టర్ సెషన్ అనమాట, మనం ముందే రిజిస్టర్ అవ్వాలి. ఇది అప్పు వరల్డ్ అని చెప్పి మనకి బుక్స్ లైబ్రరీ అలా ఉంటుంది, దాంతోపాటు టాయ్స్ కూడా ఉంటాయి పిల్లలకి. మ్యామ్ చెప్పు, హ్యాండ్స్ ఎలా చేయాలి చూడు మ్యామ్ చెప్పారు. కూర్చో. These two are called tentacles. What is it? Tentacles. And tentacles help them to move in the water. What helps them to move in the water? ద అమేజింగ్ స్టోరీ టెల్లర్ ఈజ్ నూపూర్. ఆవిడ ఎంత బాగా చెప్పారంటే ఆ పిల్లలు మోస్ట్లీ అందరూ 2.5 years to 5 years ఏజ్ లిమిట్ ఈ సెషన్కి. సో వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఒకటండి, స్టోరీస్ వినడం వల్ల ఇలా అంటే ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇమాజినేషన్ స్కిల్ చాలా పెరుగుతుంది. అంటే వాళ్ళు విన్నది ఊహించుకోవడం, చదివింది ఊహించుకోవడం చాలా బాగా పెరుగుతుంది. నాకు ఆ అలవాటు లేదు, నాకు చాలా చాలా బాధ అనమాట. చిన్నప్పటి నుంచి నేను కనుక బుక్స్ అన్ని చదువుంటుంటే నా లైక్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ థాట్స్ ఇంకా బాగుండేదేమో అని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను మదర్ టంగ్లో మీతో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు అనిపించిన అభిప్రాయం చాలా బాగా చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు మదర్ టంగ్తో పాటు మనకి ఒక 1-2 లాంగ్వేజ్ ఏదైనా ఎక్స్ట్రాగా వస్తే చాలా బాగా మనం ఎన్హాన్స్ అవుతాం అనమాట. సో స్టోరీ టెల్లింగ్ ఇలాంటివి ఏంటంటే మనం చెప్పే మాటని ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా పెట్టడానికి యూజ్ అవుతాయి. సో అందుకు నేను మిస్ అయిన స్కిల్ నా పిల్లలు మిస్ అవ్వకూడదని చెప్పి నా ఆతృత. బట్ అర్జున్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పుష్ చేస్తాను, ఆదిత్య కూడా ట్రై చేయాలి. చెప్పు రెడ్ బ్లాక్ ఆరెంజ్ చెప్పు. సో స్టోరీ అంతా అయిపోయాక లాస్ట్లో చిన్న గేమ్ ఆడిస్తున్నారు. బట్ వీడు అప్పటికే కొంచెం నిద్రకు వచ్చేసాడు అనమాట. ఎందుకంటే చల్లగాలి ఉందిగా బయట, మార్నింగ్ ఏమో ఎర్లీగా లేస్తున్నాడు, ఇంకా 11:30-12కి డౌన్ అయిపోతున్నాడు. సో ఈ సెషన్ వచ్చేసి మనకి 10:45 to 11 మధ్యలో స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో మేము కరెక్ట్గా 11 అయింది వచ్చేసరికి. ఇక్కడైతే సెషన్ ఇంకా కంప్లీట్ అయిపోయే టైంకి వాడు అక్కడ అరుస్తున్నట్టు కొంచెం ఫజీ అవుతున్నాడు. అందుకని పక్కకు తీసుకొచ్చేసాను, డిస్టర్బ్ చేయకూడదు మిగతా పిల్లలని. ఇక్కడ ర్యాక్స్ చుట్టూ తిరుగుతూ ఆడుతున్నాడు. అండ్ ఏం జరిగిందో తెలుసా, మా ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయండి, అంటే అర్జున్ అప్పటి నుంచి కలెక్ట్ చేసినవి. అండ్ ఆదిత్య కూడా మా అక్క ఒకరితో బుక్స్ ప్రజెంట్ చేసేది. సో తను ఇచ్చిన కొన్ని మంచి బుక్స్ ఉన్నాయి, 4-5 ఉన్నాయి వీడి ఏజ్కి తగ్గవి. అవి అక్కడ సేమ్ దొరికితే తీసుకొని నాకు చెప్తున్నాడు సేమ్ బుక్ ఉందన్నట్టు ఏదో వెరైటీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. అండ్ చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఎంత బాగున్నాయో, అంటే ప్రతి ఏజ్కి మనకు పెద్దవాళ్ళకి కూడా ఉంటాయన్నమాట బుక్స్. ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా బుజ్జివి అన్నీ ఎక్కువ కొనేసి మా ఇంట్లో డంప్ చేయకుండా ఈ విధంగా రెంట్కి వచ్చి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనమాట. నేను కూడా తీసుకున్నాను అనుకుంటున్నాను. బికాజ్ మా ఇంట్లో బుక్స్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసేసి వేసుకుంటాను. అది ఇలాగా లైబ్రరీ తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది. అన్నీ పర్చేస్ చేస్తే ఇంట్లో కూడా ఆర్గనైజ్ చేయడం కష్టం కదా. వెరీ ఫేవరెట్ బుక్ మాత్రం పర్చేస్ చేద్దాం, మిగిలిన తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో చాలాసేపు కొంచెం ఇంటరాక్ట్ అయ్యాము, నేను వాడు చిన్న చిన్న బుక్స్ చూసాము. అండ్ ఈ మూలకి వచ్చేసి టాయ్స్ తెలిసిందే, అందరూ ఇంకా పేరెంట్స్ సెషన్ అయిపోయాక టాయ్స్ తీసుకోవడానికి రెంటల్ లోన్ కోసం వస్తున్నారు. అందుకని లోపల సౌండ్స్ అవి వచ్చేసాడు. సో ఇన్ని రకాల టాయ్స్ ఉన్నాయంటే మా ఇంట్లో కొన్ని చాలా మా ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో పిల్లలకి అయితే త్వరగా బోర్ అయిపోతారు కొందరు ఒక 1 month ఆడాక. సో అలాంటప్పుడు ఇది కూడా మంచి పద్ధతి అని నా ఫీలింగ్. రీసైకిల్ చేసినట్టు ఉంటుంది కదా. సో అక్కడైతే చాలా బాగా గడిచింది. బట్ పిల్లడు ఆడిని కంట్రోల్ చేయలేక లాస్ట్లో ఒక పెద్ద కార్ చూశాడు, అది తెస్తానంటాడు. మళ్ళీ వద్దాను రా ఇప్పుడు వద్దురా అంటే నేను క్యారీ కూడా చేయలేను కదా, ఒక్కదాన్నే ఉన్నానని.
సో ఏడుపు కాదు కానీ అక్కడి నుంచి బయటికి తెచ్చి షూ వేసేసరికి నా పని అయిపోయింది. సో మొత్తానికి ఇంటికైతే వచ్చి పడ్డాము. చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే పిల్లలందరితో. వాడి స్కూల్ కూడా వెళ్తున్నాడు కాబట్టి అలవాటు అయింది. ఇంటికి వచ్చేసాక అన్నం పెట్టేసాం అనమాట. అర్జున్ పీటీఎం నుంచి వచ్చాక అటు నుంచి అలా పడుకుని పోయాడంట. వీళ్ళు పొద్దున్నే లేస్తున్నారండి, లేచి నన్ను చంపుతున్నారు. త్వరగా మధ్యాహ్నం పడుకుంటున్నారు, వంట అవ్వకపోతే ఇంక లేట్ అయిపోతుంది. సో మధ్యాహ్నం మొత్తం ఇద్దరు లంచ్ అయిపోయాక ఫుల్ అందరం పడుకున్నాం. నేను కూడా మంచిగా స్లీప్ వేసాను. నాకు ఈ మధ్యన పీరియడ్స్ ఇంకా దగ్గరకు వస్తాయంటే ఆ ముందు 2-3 రోజుల నుంచి కూడా నీరసంగా ఉంటుందన్నమాట. సో తెలియట్లేదు, బాడీ ఏంటంటే చాలా ఫాస్ట్గా సెన్సిటివ్ అవుతుంది. సో ఆ రోజు అర్జున్కి చిన్న సర్ప్రైజ్ లాగా ఇది రీల్ షూట్ చేశాను, పెడతాను చూడండి. ఇది నియాన్ లైట్స్ ఉంటాయి కదా, వాళ్ళ రూమ్ యాక్చువల్లీ నేను ఈ వీకెండ్ రూమ్ టూర్ చేద్దాం అనుకున్నా. కిడ్స్ రూమ్ టూర్తో స్టార్ట్ చేద్దామని. ఇలా ఎన్ని జన్మల నుంచి చెప్తున్నాను, చెయ్యట్లేదు. నన్ను చెయ్యి అనుకుంటారు నా సబ్స్క్రైబర్స్. సో కొన్ని ఎలిమెంట్స్ కొంటున్నాను. సో మొత్తం కంప్లీట్ చేసి అప్పుడు చేద్దామని చెప్పి ఈ నియాన్ లైట్ సమ్రిత్ సక్సేనా పేజ్ అండి ఇన్స్టాగ్రామ్లో. నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను వాళ్ళని, నేను రీల్ అలాగో పెడతాను కదా, అక్కడ చూడండి. చాలా బాగుంది. బికాజ్ దీనికి రిమోట్ కంట్రోల్ కూడా వచ్చిందనమాట. ఏంటంటే లైట్ని డిమ్ చేయొచ్చు, మళ్ళీ బ్రైట్ చేయొచ్చు. అర్జున్ అండ్ ఆదిత్య. You like it? Yeah, and clouds కూడా ఉన్నాయి. Nice? And thunder. You like it? Nice? And off. Off చేయాలా? 3, 2, 1, off. Off. Start చేయరా? 20 go. Go. Super. Aditya. Arjun. వాడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్ అంటే ఆఫ్ అవుతుంది, ఆన్ అంటే ఆన్ అయిపోతుంది. ఇది వాయిస్ కంట్రోల్లో ఫీల్ అవుతున్నాడు. ఎందుకే అర్జున్ పైనుంచి రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాడు కదా, అదనమాట. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చింది, చాలా బాగుంది, క్యూట్గా అనిపించింది రూమ్లో. సో ఆ నెక్స్ట్ రోజు కాదు, నేను రివర్స్లో చేశాను ఈ వ్లాగ్. ఎందుకంటే నేను లైబ్రరీ కోసం ముందు చెప్పాలని చెప్పి ఆ ఫుటేజ్ ముందు యాడ్ చేశాను. నేను అప్పు చెప్పాను కదా, అపర్ణ లైబ్రరీ ఓనర్ ఉన్నారు కదా, ఆవిడ్ని ఈ ఈవెంట్లో కలిసాను అనమాట. సో ఫస్ట్ ఐ వాంటెడ్ టు కీప్ దట్ అండ్ హైలైట్ దట్ టాపిక్, అందుకనే ముందు అది పెట్టాను అనమాట. సో ఒక 2 days ముందు అనుకుంటా నేను ఒక ప్రీ బజ్ ఈవెంట్కి వెళ్ళాను. అదేంటంటే ఇన్స్పైర్ మదర్హుడ్ అని చెప్పి. నేను లాస్ట్ ఇయర్ కూడా దీనికోసం ఇన్స్టాగ్రామ్లో చెప్పానండి. ఇది మదర్స్కి ఇచ్చే అవార్డ్స్ అనమాట. సో ఏంటంటే బియాండ్ మదర్హుడ్ మనం ఏమైనా సాధించినా సరే, ఆర్ మామ్స్ ఏ ఫీల్డ్లో అయినా సరే, ఫ్యాషన్ అయినా, బిజినెస్, మళ్ళీ కంటెంట్ క్రియేటర్స్ అయినా, ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతున్నారో వైట్ టీషర్ట్లో ఉన్న తను, షీఈ్ అ CA. సో తను ఏంటంటే ఇవాళ కాదు, ఈ ఇయర్ టాపిక్ ఏంటంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫినాన్షియల్ లిటరసీ. అంటే మనకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం అందరూ మాట్లాడతాం, కానీ అసలు ఆడవాళ్ళు ఎంతవరకు ఫినాన్సెస్ మేనేజ్ చేస్తారు, వాళ్ళ సేవింగ్స్ ఎలాగా, అండ్ ప్రాపర్టీస్ అని కొనుక్కోవాలి, వాళ్ళకంటూ ఎలా ప్లాన్ చేస్తారు ఫినాన్సెస్ అనే దానికోసం ఈ ఇయర్ వాళ్ళ టాపిక్ అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తను. ఇంకా నేను కూడా ఇంటరాక్ట్ అయ్యాను, కొన్ని మాట్లాడాను. బట్ నేను ఇంకా అక్కడ షూట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఎక్కువ ఫుటేజ్ తీసుకోలేకపోయాను. ఇది ఇవాళ 5th year అనమాట. సో ఇంకా బాగా కొన్ని యాడ్ ఆన్స్ చేశారు, చాలా బాగా జరిగింది. సో అలా అయితే తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చేశాక అందరూ కొంచెం ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఈ వీడియో చూసిన మామ్స్, బియాండ్ మదర్హుడ్ మీరు ఏమైనా చేస్తున్నారా అంటే, మదర్ అవ్వనంత మాత్రాన మీ గోల్స్ కానీ మీ డ్రీమ్స్ డ్రాప్ చేయకుండా అలాంగ్ విత్ మదర్హుడ్ మీరు ఇంకా అచీవ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. సో మీరైనా మైల్ స్టోన్స్ రీచ్ అయ్యారు అనుకుంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఎనీ ఫీల్డ్, నేను చెప్పాను కదా, వాట్ ఎవర్ ఫీల్డ్, మీరు డాక్టరా, టీచరా, బిజినెస్ ఉమెనా, లేకపోతే బ్యూటీషియన్, ఎనీథింగ్, మీరు ఏదైతే అది. సో మీరు మీ స్టోరీ చెప్తూ మీరు నామినేషన్ ఫామ్ ఉంటుంది, ఆ లింక్ ఇస్తాను, అది ఫిల్ చేసి మీరు నామినేట్ చేసుకోవచ్చు మిమ్మల్ని. సో బెస్ట్ పీపుల్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. అవార్డ్ సెరమనీ జరుగుతుంది సూన్. మేము గుడ్డీస్ ఇచ్చే ముందు ఆ ప్రతి బ్రాండ్ ఓనర్స్ అందరూ మామ్సే ఉంటారు. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కో ఫుడ్స్ ఒకళ్ళు, సుఖం అని చెప్పి అది వేపర్ అండ్
మనకి దీని అంటారు మస్కిటో రిపెలెంట్ బాంబ్స్ ఇవి ఉన్నాయన్నమాట. హైదరాబాద్ టీమ్ వచ్చేసి నమ్రత అండ్ రోహిణి హ్యాండిల్ చేస్తున్నారు. తిను రోహిణి ఇడ్లీ మమ్మ అంటారు అందరూ, బికాస్ తను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్లో మీరు చాలా మంది చూసే ఉంటారు. సో అలా సూపర్గా టైం స్పెండ్ చేసాము. అందరం చక్కగా పిక్చర్స్ అండ్ చిన్న చిన్న బైట్స్ వీడియో బైట్స్ తీసుకున్నాము. తర్వాత అయితే మా దగ్గర చిన్న బైట్ తీసుకున్నారు, వాట్ అండ్ హౌ ఇట్ హ్యాపెండ్ అని చెప్పి. సో ఈ రీల్ అయితే చిన్నగా నేను చేశాను, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈసారి నేను కూడా నామినేషన్ ఫిల్ చేశాను అనమాట. చూడాలి అవార్డు వస్తే బాగుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే చక్కగా చిన్నగా స్నాక్ ఎంజాయ్ చేస్తున్నాము. సో అలా అయితే గడిచింది. చాలా బాగుంది ఈ ప్లేస్. చురోస్ అంటారంట వీటిని. నేను ఫస్ట్ టైం తిన్నాం, చూశాను కానీ ఎప్పుడు తినలేదు. సో తర్వాత అయితే మంచిగా అందరం పిక్చర్స్ క్లిక్ చేసుకుని బాగా కబుర్లు చెప్పుకొని అండ్ చాలామంది పరిచయం అయ్యారు. సో ఎప్పుడు కొత్త మనుషులు కలిసే కొద్దీ మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. సో ఫెల్ట్ వెరీ నైస్. సో ఈ విధంగా అయితే జరిగింది గైస్. హోప్ యూ లైక్ ద వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో నేను ముఖ్యంగా చెప్తాను అనుకుంది, మీ పిల్లలకి రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేయండి, లైబ్రరీస్కి తీసుకెళ్ళండి. వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. సో హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.